నమస్తే బోసుకుమరి. ఏంటో పవన్ కళ్యాణ్ గారి జాతకం 4 రోజులు హ్యాపీగా ఉన్నాంలే అనుకుంటే మళ్ళీ 5వ రోజు ఏదో ప్రాబ్లం స్టార్ట్ అవుతా ఉంటుంది. కానీ ఇది పవన్ కళ్యాణ్ గారికి నిత్యంగా జరుగుతుండేదేమో. అంటే పవన్ కళ్యాణ్ గారిని దేవుడితో పోల్చడం అంత నేను చేయను. కానీ మామూలుగా నేను ఎప్పుడు ఒక విషయాన్ని నమ్ముతాను, భగవంతుడు అంటే ఈ భూమి మీదకి మనిషి రూపంలో వచ్చాడు. అంటే మిగతా ఏ మతంలో అయినా సరే తీసుకోండి, భూమి మీదకి దేవుడు వచ్చాడు, మనిషి రూపంలో దేవుడు వచ్చాడు, వచ్చి బ్రతికి చనిపోయాడు. ఇది అన్ని గ్రంథాల్లో ఉంది, అన్ని మతాలు నమ్ముతాయి. అలాంటి టైంలో కష్టాలు, నష్టాలు, ప్రాబ్లమ్స్ పడినటువంటి శ్రీరామ ఉన్నారు. ఆయన పడిన కష్టాలు అంటే ఇప్పుడు వాళ్ళు చెప్పేదాన్ని బట్టి ఆయన పడిన కష్టాలు అసలు ఈ లోకం ఎవరు పడరు. అదే విధంగా జీసస్ ఇక చెప్పే పనే లేదు. ఆయన పడినటువంటి ప్రాబ్లమ్స్, కష్టాలు అసలు ఒళ్ళంతా నల్లగొట్టి చేసుకున్నాడు. అంత భయంకరమైనటువంటి దానం. అంటే భగవంతుడికి అంటే దేవుడికే తప్పలేదు కష్టాలు, దేవుడికే తప్పలేదు అవమానాలు, దేవుడికే తప్పలేదు మానసికమైనటువంటి వేద. ఇక మనుషులు, మనం కామన్ గా ఉండేటువంటి మనుషులు మన పరిస్థితి ఏంటి? ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే 4 రోజులు బాగున్నాడు లేదో మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని అవమానించేటువంటి, అవమానకరంగా మాట్లాడేటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువగా పెరిగిపోతుంది. ఈ న్యూట్రల్ పేరుతో చెప్పినటువంటి జర్నలిస్టులు కొంతమంది, వైసీపీకి సంబంధించిన కొంతమంది లేని పని క్రియేట్ చేస్తూ ఉంటారు, ఎప్పటి నుంచో చేస్తూ ఉంటారు. వీళ్ళంతా కూడా మళ్ళీ అవమానకరంగా మాట్లాడుతున్నారు. అదేంటంటే నువ్వు గెలిచావు, అది తెలుగుదేశం లేకుండా నువ్వు గెలవలేదు, నువ్వు మళ్ళీ ఒంటరిగా పోటీ చేస్తే నీకు అసలు నీకు సీట్లే రావు అనేటువంటి విధంగా పిఠాపురం సభ అయిపోయిన తర్వాత విపరీతంగా అవమానకరంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ముందు వీళ్ళందరూ పొగినటువంటి వ్యక్తులే. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు, నేను అప్పుడే చెప్పాను కేవల్ క్రియేషన్స్ లో, ఇది ఎన్ని రోజులు ఉంటుంది అని. ఆ 4 రోజులు, ఆ 10 రోజులు అయితే అబ్బా వీరుడు సూర్యుడు పవన్ కళ్యాణ్ గారు మొత్తం తిప్పేశారు, అది ఇది గుడ్డు కూర్చొని చెప్పేసి మాట్లాడారు. ఈ 10 రోజులు మాత్రం ఆహా వీరుడు సూర్యుడు కేంద్రంలో అటు చేసాడు, రాష్ట్రంలో అటు చేసాడు, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, అది ఇది అని చెప్పేసి చెప్పారు. ఇప్పుడైతేనేమో మళ్ళీ స్టార్ట్ అయింది రచ్చ. ఎందుకు? మళ్ళీ కాలం గడిచే కొద్ది ఏంటంటే మళ్ళీ జనసేన పార్టీని కించపరచాలి, జనసేన పార్టీని అవమానకరంగా చేయాలనేటువంటి విధంగా ప్రజల్లో పలచం చేయాలి, ఈసారి ఎలాగైనా ఓడించాలి, పవన్ కళ్యాణ్ గారి బలం తగ్గిస్తే చాలు మళ్ళీ కూటమి ఓడిపోతుంది అనేటువంటి విధానం, అట్లా ప్లాన్ తోటి మళ్ళీ అవమానకరంగా మరి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే ఈ గెలుపుని ఒకప్పుడు ఓహో కొన్ని రోజులు, కొన్ని నెలల క్రితమే ఓహో తోపు తురుమన్నటువంటి వాళ్ళే ఇప్పుడు ఏంటంటే టీడీపీ లేకపోతే నీకు అంత సీన్ ఆడది అనేటువంటి విధంగా మాట్లాడుతున్నారు. టీడీపీ వర్షానికి వచ్చే సమయానికి జనసేన లేకపోతే నీకు అంత సీన్ ఆడది అనేటువంటి విషయాన్ని ఎక్కడ మాత్రం తేట్లేదు. ఓన్లీ జనసేన మాత్రమే టార్గెట్ చేస్తూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. ఇది ఒక సైకలాజికల్ గేమ్ అనమాట. అంటే ఒక రకంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారిని నాశనం చేయాలి, జనసేన పార్టీని నాశనం చేయాలి, జనసేన పార్టీని లేకుండా చేయాలనేటువంటి కుట్ర మళ్ళీ స్టార్ట్ అయింది. ఇంతకు ముందు ఏ విధంగా అయితే స్టార్ట్ చేశారో మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రాక్టికాలిటీ ఏంటి అనేటువంటి విషయం పవన్ కళ్యాణ్ గారికి బాగా తెలుసు. ఆయన ఉన్నటువంటి స్థితిలో 21 ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో పనులు చేయించుకోవాలి, ఫస్ట్ బాగా పనులు చేయించుకోవాలి. బాగా చేశారు 21 మంది అనేటువంటి విధంగా ప్రజల్లో ఒక మంచి గుర్తింపు తెచ్చుకోవాలి. పిఠాపురంలో ఆయన ఒక మోడల్ సిటీగా చేస్తానని చెప్పేసి చెప్పారు కదా దేశం మొత్తానికి కూడా. కాబట్టి దానికి ప్లానింగ్ చేసుకోవాలి. ఆయనకున్నటువంటి శాఖల్ని ఆయన పర్ఫెక్ట్ గా ముందుకు చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది. పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి బాధ్యత ఇది. ఇక ప్రభుత్వానికి సంబంధించి, టీడీపీ పార్టీకి సంబంధించి ఏ తప్పు చేసినా కూడా అది పవన్ కళ్యాణ్ గారిని ఖచ్చితంగా నిందిస్తారు. కానీ ఒక రకంగా చెప్పాలి అంటే గెలుపులో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు మొన్న, ఇదిగో 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి పార్టీని నిలబెట్టామని చెప్పేసి అన్నారు కదా. దానికి టీడీపీకి సంబంధించిన కొంతమంది ఏం మాట్లాడారు, నువ్వు నిలబెట్టేదే ఉంది, ఏదైనా ఒక కింట వడ్లు కావాలంటే కొన్ని తగ్గితే అది తీసుకొచ్చి పక్క నుంచి తీసుకొచ్చి పోస్తే అది కింట అవుతుంది, అంత మాత్రం నాకు ఇప్పటికి విలువే ఉంది అనేటువంటి విధంగా మన పవన్ కళ్యాణ్ గారు ఆ మాట మాట్లాడితే టీడీపీకి సంబంధించినటువంటి వాళ్ళని మాట్లాడారు. టీడీపీకి అంత అవసరం లేదు. వాళ్ళు 2019 కూడా ఎంత చిరాగ్గానే మాట్లాడారు వాస్తవంగా అయితే, ఇప్పుడు కూడా ఇట్లాగే మాట్లాడారు. కానీ ప్రజల్లోకి వెళ్తే ఏమవుతుందో తెలుసా? వైసీపీ పార్టీ వాళ్ళు ఎలా ప్రచారం చేస్తారో తెలుసా? ప్రజలు ఏం మాట్లాడుకుంటారో తెలుసా? ఆ రోజు నిన్ను చూసి మేము ఓటేసాము తెలుగుదేశం పార్టీకి, నువ్వు ఆ రోజు టీడీపీ పార్టీ అది చేసింది ఇది చేసింది అని చెప్పేసి టీడీపీ పార్టీలో నువ్వు భాగమే కదా. ఇప్పుడు టీడీపీ పార్టీ ఏ తప్పు చేసినా అది జనసేన పార్టీకి కూడా వస్తుంది పెడతారు కూడా, వచ్చేసినట్టే. ఇప్పుడు సూపర్ 6 అమలు కాకపోతే పవన్ కళ్యాణ్ గారిని నిందిస్తారు, పోలవరం కంప్లీట్ కాకపోతే పవన్ కళ్యాణ్ గారిని నిందిస్తారు. ఇదిగో ఒక గుప్పిడిని మేము తీసుకొచ్చి లోపల వేసుకున్నాం కింట భీమే అని చెప్పేసి ఆ కథలో ప్రజలు అంటే వీళ్ళు స్వార్థపూరితమైనటువంటి విధానాలు పార్టీలో ఉంటాయి తప్ప, కానీ ప్రజలు మళ్ళీ వీళ్ళే ప్రచారం చేసేది కూడా అదే. భాగస్వామ్యంగా ఉన్నాడు కాబట్టి ఏది చేసినా టీడీపీ ఏం చేసినా కూడా ఇప్పుడు ఆ మరక జనసేనకు వస్తుంది. కానీ జనసేన మీద ఉన్నటువంటి అంటే గుర్తుల బాధ్యత ఏంటంటే పార్టీని అధికారులు ఉన్నటువంటి టైంలోనే బలోపేతం చేసుకుంటూ వెళ్ళాలి. ఉన్నటువంటి 21 సీట్లు ఏవైతే ఉన్నాయో 21 సీట్లు మళ్ళీ గెలవడానికి కరెక్ట్ గా పనులు చేయాలి. దానికి నిధులు కావాలి. ఆ నిధులు కావాలంటే కేంద్రం రాష్ట్రం సపోర్ట్ చేయాలి. కాబట్టి తగ్గి వెళ్ళాలి. ఎన్ని అవమానించినా కూడా కాముగా భరిస్తూ వెళ్ళాలి. ఈ విషయం తెలిసింది కాబట్టే ఆయన తగ్గాల్సినటువంటి టైం ఇది అని చెప్పేసి టీడీపీ నాయకులకు తెలిసింది కాబట్టి ప్రతిసారి రెచ్చిపోతున్నారు. డైరెక్ట్ గా హోమ్ మినిస్టర్ వార్నింగ్ ఇచ్చినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు.
నేను తీసుకోవాల్సి వస్తుంది హోంశాఖ అనేటువంటి విధంగా. కానీ ఎందుకు సైలెంట్ అయ్యాడు తెలుసా? ఇప్పుడు తగ్గాల్సినటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు తగ్గాలంతే. ఇక ఈయన తగ్గాడు అని చెప్పేసి టీడీపీకి సంబంధించినటువంటి ప్రతిసారి ఎక్కేస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అది ఆ టైం వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఆ టైం వచ్చేంత వరకే వెయిట్ చేస్తాడు ఆయన. ఆ వచ్చిన తర్వాత మాత్రం చాలా భయంకరంగా ఉంటుంది అనేది ఇప్పుడు చాలా సార్లు నిరూపితమైంది. మరేమో చూద్దాం.